రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు యాదవులను ఉపయోగించుకుంటున్నారే తప్ప ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఉత్తరాంధ్ర యాదవ సంఘాల ఐక్యవేదిక అభిప్రాయపడింది. అత్యధిక జనాభా కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవులకు కాకుండా ఇతర కులస్తులకు సీట్లు కేటాయించడం అన్యాయమంటూ యాదవ కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని ఎంతో ప్రాధాన్యత కలిగిన విశాఖ తూర్పు నియోజకవర్గం సీటును యాదవులకు కేటాయించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశాయి. గత 4.5 ఏళ్లుగా వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా విధులు నిర్వహించిన అక్రమాని విజయ నిర్మలను ఆ బాధ్యతల నుంచి తప్పించి ఇప్పుడు ఆ సీటును వేరే కులస్తులకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డిబోయిన బాబ్జీ ఆవేదన వెలిబుచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే యాదవులకు సీట్లు కేటాయిస్తుందో వారిని పార్టీతో సంబంధం లేకుండా గెలిపించుకుంటామని చెప్పారు. యాదవులకు సీట్లు కేటాయించకపోతే రానున్న ఎన్నికల్లో యాదవుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. మీకున్న ప్రేమ ఏంటి? డిఏ చైర్మన్ ఇచ్చాం, మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, మీకేమో మేయర్ ఇచ్చారు ఎందుకండి? మాకు ఊరకాయ ఇచ్చి మీరు బిర్యానీ తీసుకునేట్టు ఉంది. మాకు అంత ఎర్రోలా కనిపిస్తున్నారా యాదవులు అంటే? నాకేం తెలియగలుగుతాను ఏంటి నాకు మాకు కావలసింది అసెంబ్లీలో స్థానం, చట్టసభల్లో మా యాదవులకి ప్రాధాన్యత కావాలి. ఖచ్చితంగా విశాఖ తూర్పు నుంచి యాదవులకి కేటాయింపు ప్రతి ప్రధాన పార్టీ కేటాయించాల్సిందే. లేకుంటే ఆ వ్యక్తి ఎవరైనా పార్టీ ఏదైనా మేము వ్యతిరేకిస్తాం. మొన్నటికి మొన్న మీరు గమనించే ఉంటారు, విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే పండగ కార్యక్రమాన్ని ఇదే పెద్దలు మరి విజయవాడ నుంచి పిలుపుతో మరి మమ్మల్ని కార్మూర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూర్చోబెట్టి ఈ సీటు విషయంలో అల్లకులమైంది పండగ. ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జరిగే పౌర్ణమి ఈసారి రచ్చలయ్యి 2 వర్గాలయ్యి కార్పొరేట్లు ఏమో అట్టున్నారని ఏవో కొన్ని గొడవల కారణంగా పండగ జరగకుండా స్టేజ్ ఆపించి మరి యాదవులు ఆ రోజే గమనించారు ఏంటి ఇలా జరుగుతుంది. సీటు మార్చిన తర్వాత ఇంతవరకు పండగ మాకు చాలా మంచి వాతావరణంలో జరిగే పండగ ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ప్రతి యాదవులు చూశారు. పండగని ఎవరు పాడు చేశారో వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. రేపు రానున్న రోజుల్లో ఇదే వైఖరి కానీ కొనసాగితే ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఓటర్ కూడా తన మనసులో పెట్టుకున్నాడు, ఓటుతో సమాధానం చెప్తాడు. బయట రోడ్లెక్కి అల్లరి చేసే పరిస్థితులు ఈరోజు లేరు. ప్రతి యాదవుడు కూడా ఈరోజు కాస్త జ్ఞానంతో ఉన్నారు, చదువుకుంటున్నారు, అందరూ కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు అక్రమాన్ని విజయ నిర్మల అనే వ్యక్తి 10 మందిని కార్పొరేషన్కి పంపించింది. ఆవిడ ఏ పార్టీ అయినా ఇచ్చిన తర్వాత మాకే కొంతమంది ఇదైపోయి ప్యాకేజ్ స్టార్లు స్టార్ట్ అయ్యారు. దానివల్ల ప్యాకేజ్ స్టార్లు ఉండడం వల్ల మా తూర్పు నియోజకవర్గంలో ఈ ప్యాకేజ్ స్టార్ల వల్ల కొంత మేము ఇబ్బంది పడడం వాస్తవమే, అందరూ దాన్ని గమనించాలి. కానీ ఇటువంటి సందర్భాలు రాకుండా మా పెద్దలు మా గ్రామాల్లో ఇంటింటికి గడపకి తిరుగుతూ ఈ పరిణామాలు జరగకూడదు, ఈ ప్యాకేజ్ స్టార్లు ఇంటికి పంపించాలి, వీళ్ళు డబ్బు కోసం మన యాదవుల్ని అమ్ముకుంటున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా జరుగుతూ ఉన్నది ఏంటంటే, ఇక్కడ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. అలాగే విశాఖపట్నంలోని బలమైన కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూర్పు నియోజకవర్గం అనేది బలమైన నియోజకవర్గం ఇది. సో అందులో యాదవుల ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి. 1,50,000 ఓట్లలో 75,000 ఓట్లు కేవలం యాదవులకే ఉన్నాయి. కానీ నాన్ లోకల్ ఎవరి నుంచి అయితే బయట నుంచి వస్తున్నారో వేరే కమ్యూనిటీలకే దీన్ని కేటాయిస్తున్నారో తప్ప కనీసం వాళ్ళు 2%, 3% కూడా లేరు జనాభాలో చూస్తే కనుక. సో అలాంటి ఓట్లకి లెక్క మీరు సీట్లు కేటాయించి మనం అవమానపరుస్తున్నారు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా జరిగాని ఇప్పటికీ తూర్పు నియోజకవర్గం నుంచి మా కమ్యూనిటీకి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ నుంచి కానీ అటు టీడీపీ నుంచి కానీ సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వైఎస్ఆర్ నుంచి కానీ మాకు ఒక ఎమ్మెల్యేని గెలిపించే అవకాశం లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా బీసీలు పెద్ద పాత్ర వేస్తున్నాము, యాదవులు పెద్దపేట వేస్తున్నాం అనేది చెప్పుకోవడం తప్ప నోటి మాటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకుంటా ఉన్నది.